యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. ఈ యొక్క వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, లోబడని పిల్లలకు శ్రమ. ఈరోజు శ్రమలకు కారణం వాక్యములో వెతకకుండా, దేవుని దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, దేవుని సన్నిధిని దూరం చేసుకొని శ్రమల పాలైనటువంటి మనం, శ్రమలకు కారణం దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే ఈ లోపాన్ని సరిచేసుకోకుండా ఇంటిలో లోపం ఉందేమో, వాస్తులో లోపం ఉందేమో, ఒకవేళ ఈ ఇల్లు ఒక పద్ధతి ప్రకారంగా మనం కట్టుకోలేకపోయామేమో, ఆ గోడలు సరిగా లేవేమో, ఆ కొలతలు సరిగా లేవేమో, మన ఎదరింటి వారు మనకంటే ఎత్తుగా గోడ కట్టేశారని, మన ఇల్లు ముయ్యబడిందని, స్థలం యొక్క పరిస్థితులు బాగోలేవని ఈరోజు చాలామంది వాస్తులు చూస్తూ ప్రాబ్లం అనేటువంటి దాన్ని ఒక దగ్గర పెట్టుకొని మరొక చోట వెతికేటువంటి బిడలుగా ఈరోజు మనం కనబడుతున్నాం. చాలా విచారకరం. ఈరోజు క్రీస్తు నెరిగినటువంటి వారి యొక్క గృహాలలో ఉండవలసింది వాస్తు కాదు కానీ ప్రియులారా, ఆయన క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉంటే నీ వాస్తులో ఎన్ని లోపాలున్నా అవన్నీ సరిచేసేస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ జీవితంలో లేకుండా, ఆ వాక్యం నీలో లేకపోతే, నువ్వు ఎన్ని వాస్తులు చూపించుకున్నా, ఎన్ని కొలతలు ఎంచుకున్నా, ఎన్ని మంచి చెడలు చూపించుకున్నా, నీ జీవితంలో మార్పు రాదు, ఆశీర్వదించబడలేం, ఉన్నత స్థితిలోకి వెళ్ళలేం. కనుక ఇలాంటి మూఢనమ్మకాలు, ఇటువంటి సాంప్రదాయాలు, ఇలాంటి ఆచారాలను విడిచిపెట్టి ఇప్పటికైనా నువ్వు దేవుని బిడ్డగా నిజంగా నువ్వు రక్షించబడి ఉంటే, నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి, నీ విశ్వాసము, నీ సాక్ష్యము నిజమైందైతే, బలమైందైతే, ఇప్పటికైనా అటువంటి మూఢనమ్మకాలను, ఆచారాలను, పద్ధతులను విడిచిపెట్టి, దేవుడు వాక్యములో మనలో ఎక్కడ పొరపాటు ఉంది, ఎక్కడ లోపం ఉందో ఆయన స్పష్టంగా చూపిస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది. ఆ వాక్యం అనేటువంటి అద్దములో భక్తి జీవితంలో ఉండే లోపాలను చాలా స్పష్టంగా దేవుడు చూపిస్తున్నప్పుడు, వెంటనే సరిచేయబడితే, సరిచేసుకోగలిగితే, ఆ క్షామము నుండి, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇక్కడ దేవుని చేత కనికరింపబడాల్సిన మనము ఎందుకు కరుణించబడలేకపోతున్నాం? ఎందుకు ఆయన కృప చేత మనం నింపబడలేకపోతున్నాం? ఈరోజు ఎందుకు ఆశీర్వాదకరంగా పరిపక్వంగా దీవించబడలేకపోతున్నాము అంటే, దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు లోబడడం లేదు. లోబడకపోవడమే శ్రమలకు కారణం. దేవుని మాట వినకపోవడమే శ్రమలకు కారణం. దేవుని యొక్క మాటకు విధేయత చూపకపోవడమే మీరు అనుభవిస్తున్నటువంటి రోగాలకు కారణం, అప్పులకు కారణం. ఈ యొక్క దయానీయమైన పరిస్థితి ఎందుకు అనంటే, నువ్వు లోబడ్డం లేదు. ఇప్పటికైనా దేవుని మాటకు విలువనిచ్చి, గౌరవించి నువ్వు లోబడితే, సరిచేసుకుంటే, ఈరోజు నీ ఇంటిలో ఆ కరువునకు, ఇబ్బందులకు కారణం ఏమైతే ఉందో దాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తీసివేయగలడు. తీసివేయగలిగిన సమర్థుడు ఆయన.